యా హాయ్ ఎవ్రీవన్. మేము స్విట్జర్లాండ్ వెళ్ళడానికి ప్లాన్ చేసినాం. సో దానికి ఇటనరీ క్రియేట్ చేసినాం. మాది 4 days ట్రిప్. యా ఎవ్రీ స్టెప్ ఎన్ని అవర్స్ ఎక్కడెక్కడ ఉంటాం, ఎట్లా ట్రావెల్ చేయాలి, ఏ డేనా ఎక్కడ ఉంటాం, మొత్తం డీటెయిల్గా 4 days ట్రిప్ని తయారు చేసుకున్నాం. సో యా మేము 4 families వెళ్తున్నాం. యా మోస్ట్లీ 12 people. ఈరోజు నేను జస్ట్ షేర్ చేస్తా, తర్వాత ఆ పర్టికులర్ లొకేషన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తా. సో నా ఫస్ట్ డే వచ్చి మేము ఫ్రాన్స్ నుంచి మార్నింగ్ ట్రైన్ 5:19కి ఉంది. అక్కడ నుంచి 5:19కి ఎక్కి అక్కడ నుంచి ఇది ఫ్రాన్స్ ట్రైన్ అన్నట్టు. ఫ్రాన్స్ ట్రైన్ ఇది ఎస్బిబి అంటే మనకి బాసెల్ స్టేషన్ వచ్చి స్విట్జర్లాండ్ స్టేషన్. సో ఇక్కడ నుంచి ఫ్రాన్స్ ట్రైన్ తీసుకొని ఇక్కడ స్విట్జర్లాండ్ కి మేము 5:19కి స్టార్ట్ అయితే స్ట్రాస్బర్గ్ లో 6:38కి బాసెల్ చేరుకుంటాం. సో ఫ్రమ్ బాసెల్ స్విట్జర్లాండ్ స్టార్ట్ అయినట్టు మీనింగ్ అన్నట్టు. స్విట్జర్లాండ్ కి ఎంట్రీకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మనకి స్విట్జర్లాండ్ ట్రైన్ పట్టుకోవాలి. అక్కడ నుంచి స్విట్జర్లాండ్ ట్రైన్ మళ్ళీ సపరేట్ గా మనకి పాసెస్ దొరుకుతాయి. 1 day, 2 day, 3 day, 4 day, లైక్ దిస్ నెంబర్ ఆఫ్ డేస్ బట్టి పాసెస్ ఉంటాయి. స్విట్జర్లాండ్ పాసెస్ వచ్చి ట్రైన్, బోట్, బస్సెస్ ఫ్రీ రైడ్స్ ఉంటాయి అన్నట్టు. సమ్ జనరల్ రైడ్స్ కూడా హాఫ్ ప్రైస్, ఫ్రీ ప్రైజెస్ అని మనకి ఉంటాయి. అవి ఎట్లా పాస్ తీసుకోవాలి అది కూడా ఈ సెషన్ లో చూసుకుందాం. సో ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే స్విట్జర్లాండ్ లో స్టార్ట్ అయ్యి అగైన్ బాసెల్ చేరుకుంటాం. 5:19 to 6:38 AM కల్లా అక్కడ 1 hour మోస్ట్లీ 1 hour 19 minutes అక్కడ బాసెల్ చేరుకుంటాం. బాసెల్ నుంచి మళ్ళీ అక్కడ స్విస్ ట్రావెల్ పాస్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాం ఆన్లైన్ పోర్టల్ కూడా మీకు చూపెడితే ఎట్లా తీసుకోవాలి. సో బాసెల్ స్టేషన్ నుంచి అక్కడ మళ్ళీ తీసుకొని అక్కడ లూసన్ చేరుకుంటాం అన్నట్టు. లూసన్కి వెళ్ళిన తర్వాత లూసన్ 6:58 ట్రైన్ ఎక్కి ఇక్కడ నుంచి మనకి అన్ని స్విస్ ట్రావెల్ పాస్ కవర్ చేస్తుంది కంప్లీట్. సో బాసెల్ స్టేషన్ నుంచి లూసన్ 6:58 AM నుంచి 8 AM వరకు 1 hour ఆల్మోస్ట్ లూసన్ చేరుకొని లూసన్ నుంచి స్ట్రూస్బాన్ కి చేరుకుంటాం. అది 1.5 hour పడుతుంది. అక్కడ నుంచి దిగి మేము లంచ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అక్కడ దిగి లంచ్ తీసుకునే తినడం, అంటే ఇక్కడ నుంచి తీసుకుంటాం కొన్ని, అవి తినడం, లేకపోతే అక్కడ ఏమైనా దొరికితే చిన్న లంచ్ చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత అక్కడ వరల్డ్స్ స్టీపెస్ట్ కేబుల్ కార్ ఉంది, అది ట్రై చేస్తాం. అండ్ స్ట్రూస్ విలేజ్ ని చూస్తాం అన్నట్టు. జస్ట్ స్ట్రీట్ వాక్ లాగా జస్ట్ అట్లా చూసుకొని అక్కడ ఒక 3 hours దాకా టైం స్పెండ్ చేసి అక్కడ స్ట్రూస్బాన్ నుంచి రిగి కుమ్కి వెళ్తాం. రిగి కుమ్కి వెళ్ళి స్ట్రూస్బాన్ నుంచి రిగి కుమ్కి వెళ్ళడానికి 1:28 నుంచి 3 o'clock ఇక్కడ మనకి ట్రైన్ దొరుకుతుంది. అండ్ లోకల్ బస్, అంటే అక్కడ బస్సెస్ కూడా ఉంటాయి. మనం గూగుల్ మ్యాప్స్ కి వెళ్ళి మనము సెర్చ్ చేసుకొని ఈ టైమింగ్స్ అని అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అక్కడ నుంచి. మేమంతా ఈ ఇటినరీ మొత్తం గూగుల్ మ్యాప్స్ వాడే టైమింగ్స్, బస్ టైమింగ్స్, ట్రైన్ టైమింగ్స్, అవైలబిలిటీ, వెదర్ అవన్నీ కూడా క్లియర్ గా చెక్ చేసుకొని ఈ ట్రైన్స్, ఈ బస్సెస్ మనం బుక్ చేసుకున్నాం. ఇక్కడ స్ట్రూస్బాన్ నుంచి రిగికి వెళ్ళి అక్కడ ఒక 3 hours ప్లాన్ చేసుకొని క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అక్కడ చూస్తాం. లూసన్ విలేజ్, లేక్ వ్యూ ఒకటి ఉంది, లేక్ వ్యూ కూడా అక్కడ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ చూసుకొని మళ్ళీ అక్కడ రిగి నుంచి లూసన్కి వెళ్ళిపోతాం. లూసన్కి వెళ్ళుకొని 7:40 నుంచి 8:41 వరకు లూసన్ చేరుకుంటాం. 8:41కి అక్కడ మళ్ళీ లగేజ్ కలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి క్లాక్ రూమ్స్ లలో మనం లగేజ్ పెట్టుకోవాలి. మేము ఎక్కడ అంటే స్ట్రూస్బాన్ లో పెడదామని అనుకుంటున్నాం.
ఎక్కడైతే పెడతామో ఎక్కడ ఏరియాలో సమ్వేర్ విలేజెస్ లగేజ్ పెట్టిన దగ్గర మళ్ళీ ఈ లూసన్ దగ్గర కలెక్ట్ చేసుకొని లూసన్ నుంచి మనము స్టే ఇక్కడ నుంచి ఎయిర్బిఎన్బీస్ అంటారు, ఎయిర్బిఎన్బీస్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ మనకి 4 ఫ్యామిలీస్ కదా, 2 ఫ్యామిలీస్ వచ్చి ఇబికాన్ దగ్గర ఒకటి, బెక్నర్ దగ్గర రెండు రెండు లొకేషన్స్లలో మనకి స్టే ప్లాన్ చేసుకున్నాం. బికాస్ 2 ఫ్యామిలీస్ లెక్క అందరికి పెద్ద రూమ్ ఎత్తుకున్నాం కానీ దొరకలేదు. బట్ పెద్ద ఎయిర్బిఎన్బి, ఎందుకంటే మనకి అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ కిచెన్, ఎయిర్బిఎన్బి అంటే ఆల్మోస్ట్ ఒక ఇల్లు ఇస్తారు అన్నట్టు, ఇల్లు లాగా ఉంటుంది మనకి వండుకోవడానికి అంత అవైలబుల్ ఉంటుంది. హోటల్ కాదు అది, ఎయిర్బిఎన్బి అని అంటారు. ఎయిర్బిఎన్బి తీసుకొని ఈబికాన్ దగ్గర ఒక గ్రూప్ 1 స్టే చేస్తారు, టెక్నాలజీ దగ్గర ఒక గ్రూప్ 2 స్టే చేస్తారు. ఈ ఈ ట్రావెల్ లొకేషన్ ఎట్లా అంటే ట్రైన్ ఎక్కి తర్వాత వీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు. బస్ బస్ ట్రావెల్ ఉంటుంది. బెకన్ రెడ్ దగ్గర మనకి ఈ బోట్ ట్రావెల్, ఎయిర్బిఎన్కి వెళ్ళాలంటే బోట్ ట్రావెల్, ఇవన్నీ ఫ్రీ, మన పాస్ లోనే కవర్ అయిపోతాయి. ఇది డే 1 యొక్క ప్లాన్. కంప్లీట్ గా మనం ఏమేమి కవర్ చేస్తామంటే స్టోర్స్ విలేజ్ కవర్ చేస్తాం, స్టీపెస్ట్ కార్ కేబుల్ కవర్ చేస్తాం, క్వీన్స్ ఆఫ్ మౌంటైన్స్ కవర్ చేస్తాం, లూసర్ విలేజ్ కవర్ చేస్తాం, లేక్ వ్యూ కవర్ చేస్తాం, ఈ రిగి అన్నట్టు రిగి కవర్ చేస్తున్నట్టు ఇక్కడ. నెక్స్ట్ డే 2కి వచ్చేసరికి మనము ఏమేమి తీసుకోవాలని చెప్పి ఇక్కడ 6.1 6.2 అంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. దిస్ ఇస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 వచ్చి ఇబికాన్ నుంచి టిట్లీస్ వస్తారు, గ్రూప్ 2 వచ్చి టెక్నాడ్ నుంచి టిట్లీస్ వస్తారు. ఈ టిట్లీస్ వచ్చిన తర్వాత టిట్లీస్ నుంచి మౌంట్ అక్కడ ఇద్దరు మేము ఇక్కడ కలుస్తాం అన్నట్టు. ఇక్కడ మనకు విడైపోతాం కదా, విడైపోయిన వాళ్ళు మళ్ళీ టెట్లీస్ దగ్గర కలుస్తాం. కలిసి మళ్ళీ అక్కడ నుంచి మనకి ప్లాన్ అన్నట్టు ఏమేమి చూడాలి ఏంటని చెప్పి. ఫస్ట్ 3 అవర్స్ వచ్చి మౌంట్ టెట్లీస్ గ్లేసియర్. నెక్స్ట్ వచ్చి షారుఖ్ ఖాన్ ఫోటో ఉంటుంది అక్కడ, అక్కడ కూడా ఒక ఫోటో దిగుతాం, షారుఖ్ ఖాన్ ఫోటో. నెక్స్ట్ అక్కడ టెట్లీస్ నుంచి స్టెన్సన్ హార్న్ కి వెళ్తాం అన్నట్టు. అది 12:34 టు మధ్యాహ్నం అవుతుంది. అక్కడ ఒక 1 అవర్ అక్కడ కేబుల్ కార్ పెద్ద వీల్ అవన్నీ ఉంటాయట. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం చూస్తా. వుడెన్ ట్రైన్, కేబుల్ కార్ అండ్ ఈచ్ స్టెన్సన్ హార్న్ బాటమ్ అన్ని చూసుకొని కవర్ చేసుకొని లంచ్ ప్లాన్ చేసుకొని అంతా ఇక్కడ అయిపోతుంది. 1 అవర్ 3-4 అవర్స్ అయిపోతాయి. నెక్స్ట్ అక్కడ నుంచి మనకి బ్యాక్ టు మళ్ళీ ఎయిర్బిఎన్కి. స్టెన్సన్ బ్యాన్ నుంచి గ్రిండర్ వరల్డ్ కి ఒక గ్రూప్ వెళ్ళిపోతుంది. 8.1 అంటే ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ అని మీనింగ్. గ్రిండర్ వరల్డ్ కి వెళ్ళిపోతారు అండ్ ఎయిర్బిఎన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి సెకండ్ గ్రూప్ వచ్చి బ్రూనిక్కి గ్రూప్ 2 వెళ్ళిపోతారు అన్నట్టు. మనం ఇక్కడ సెపరేట్ గా మెన్షన్ చేసినాం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గ్రూప్ 1 బేస్డ్ ఆన్ దిస్ టేబుల్. మనం ఎవరి వాళ్ళు మళ్ళీ ఎయిర్బిఎన్ కి సెపరేట్ అయిపోతారు. ఇది మన డే 1 అండ్ డే 2 ప్లాన్. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ టైం ఉంటే ఈవినింగ్ టైం ఎవరైనా క్యూరియస్గా ఉంటే మనకి ఎనీవే బస్సు ట్రైన్ ఫ్రీ కాబట్టి ఎవరికి వాళ్ళు జస్ట్ లోకల్ గా తిరగవచ్చు, వాక్ చేయొచ్చు. చూద్దాం ఎట్లయితుందో. నెక్స్ట్ డే 3 ప్లాన్. డే 3 ప్లాన్ వచ్చి బ్రూనీ నుంచి గ్రిండర్ వరల్డ్ కి 5 అవర్స్ జర్నీ. అక్కడ మనకి గ్రూప్ 1 వెల్కమ్ టు గ్రూప్ 2. ఎప్పుడైంది ప్లాన్ అంటే మనకి అక్కడ నుంచి ఫస్ట్ ఎయిర్బిఎన్బి అయిపోతుంది. సో ఇక్కడ నుంచి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మిక్స్ అయిపోతారు. మిక్స్ అయిపోయి గ్రిండర్ వరల్డ్ విలేజ్, గ్రిండర్ వరల్డ్ ఫస్ట్ థ్రిల్ వాక్ ఉంటుందట, ఈగిల్ రైడ్ ఉంటుందట, మౌంటైన్ కార్ట్ ఉంటుందట, జిప్ లైన్ బాగుంటుందట చూడాలి. నెక్స్ట్ ఇంకా అక్కడే ఉంటాం కాబట్టి లంచ్ బ్రేక్ కూడా ప్లాన్ చేసుకుంటాం. లంచ్ బ్రేక్ ఎనీవే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, 5 అవర్స్ ఆఫ్ టైం గ్రిండర్ వరల్డ్. ఆ 5 అవర్స్ లో మనకి లంచ్ బ్రేక్ అని కూడా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి గ్రిండర్ వరల్డ్ నుంచి లూథన్ బ్రూనిన్ అక్కడికి చేరుకుంటాం. అది ఇక్కడ 5 అవర్స్ అయిపోతే ఇక్కడ 2 అవర్స్ ప్లాన్ చేస్తున్నాం. లూథన్ బ్రూనిన్ విజిట్ మొత్తం చూడటం, అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ లూథన్ బ్రూనిన్ నుంచి గ్రిండర్ వరల్డ్ కి ఒక గ్రూప్ వెళ్ళిపోతుంది ఎయిర్బిఎన్బికి. లూథన్ బ్రూనిన్ నుంచి బ్రూనిక్కి ఇంకో గ్రూప్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది డే 3 యొక్క ప్లాన్. అండ్ ద డే 4 ప్లాన్. డే 4 ప్లాన్ ఏంటంటే గ్రిండర్ వరల్డ్ టెర్మినల్ నుంచి
జ్విలితిషిన్ ఏమో స్పెల్లింగ్ కరెక్ట్ ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాం. యా ఇట్స్ ఓకే. సో అక్కడ నుంచి స్టే గ్రూప్ 2 తర్వాత ఎయిర్బిఎన్బి దగ్గర గ్రూప్ 2 అక్కడ ఉంటారు. ఈ ప్లేస్ నుంచి వీళ్ళకి ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 2 మనకి ఏం చేయాలంటే ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గ్రూప్ 1 కి తక్కువ టైం పడుతుందట. గ్రూప్ 2 గ్రూప్ 1 రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బేస్డ్ ఆన్ ఇట్ లొకేషన్స్ ఒకసారి నేను అంటే వెళ్ళొస్తే క్లియర్ గా లొకేషన్స్ అని కూడా ఐడియా వస్తుంది. బట్ ఇక్కడ జులుత్సినెన్ నుంచి గ్లోరియాకి స్టే గ్రూప్ 2 ఎయిర్బిఎన్బి ప్లేస్ లగేజ్ అట్టి లూథన్ బ్రూనిన్ ఇక్కడ మనకి లగేజ్ అక్కడ పెట్టేసుకొని గ్రూప్ 2 వాళ్ళు ఇక్కడ వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళు అక్కడ స్టే వాళ్ళు ఎయిర్బిఎన్ దగ్గర ఉంటున్నారు. వీళ్ళ నుంచి 7:34 11:27 కి ఎయిర్బిఐ గ్రూప్ 1 వాళ్ళు. తర్వాత పీస్ గ్లోరియా అక్కడ నుంచి మొరిన్ నుంచి 1 hour మొరిన్ వాక్ విలేజ్ వ్యూ అక్కడ నుంచి ఒక విలేజ్ వ్యూ చూసుకొని గ్రూప్ 2 కలెక్ట్ లగేజ్ ఆన్ ద వే అండ్ మళ్ళీ గ్రూప్ 2 మళ్ళీ బ్యాక్ లగేజ్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాడు. మరి ఇంటర్లేకెన్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్లేకెన్కి వెళ్ళి ఇంటర్లేకెన్ నుంచి సండే ఇది మనం ప్లాన్ చేసే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండేనా ఇంటర్లేకెన్కి వెళ్ళి ఇంటర్లేకెన్ నుంచి బ్రిజారీ లేక్ ఉంటుందట. యష్ చోప్రా ప్లేస్ ఉంటుందా, ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి అవి చూసుకొని గ్రూప్ 1 లగేజ్ ఫ్రమ్ ద ఇంటర్లేకెన్. అక్కడ నుంచి లగేజ్ ప్లానింగ్స్ అంటే ఇవి మారొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ ప్లాన్ లైక్ దట్. అక్కడ ఇంటర్లేకెన్ నుంచి మనకి మళ్ళీ ట్రైన్ పట్టుకోవడం స్ట్రాస్బర్గ్ కి వచ్చేయడం 7 PM అవుతుంది మనకి. ఇంక మళ్ళీ బ్యాక్ టు స్ట్రాస్బర్గ్ వచ్చేసరికి 10:40 PM నైట్ అవుతుంది. సో ఇది మన 4 days యొక్క కంప్లీట్ ఇటినరీ. సో బాగుంటుందట. విల్ ఎక్స్ప్లోర్. సో ఇప్పుడు మీకు ఏం చూపెట్టాలంటే స్విస్ ట్రావెల్ పాస్ ఎట్లా బుక్ చేయాలి. ఇప్పుడు మనం స్విస్ ట్రావెల్ పాస్ ఎట్లా తీసుకోవాలో చూద్దాం. మనం స్విస్ ట్రావెల్ పాస్ తీసుకోవాలంటే www.spp.ch వెళ్ళాలి. అక్కడ నుంచి మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని మనము స్విస్ ట్రావెల్ పాస్ బుక్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ పాస్ టైప్స్ ఉంటాయి. హాఫ్ ఫేర్ ట్రావెల్ కార్డ్ పాస్ ప్లస్ సేవర్ డే పాస్, స్విస్ హాఫ్ ఫేర్ కార్డ్, స్విస్ ట్రావెల్ పాస్. సో హాఫ్ ఫేర్ కార్డ్ తీసుకుంటే మనకి మనము రైడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి లాస్ అవుతాం. అందుకని మేము స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నాం. సో స్విస్ ట్రావెల్ పాస్ అంటే మనం వితౌట్ హెజిటేషన్ మనం బస్సు, బోట్, ట్రైన్ తీసేసుకోవచ్చు, ఎక్కొచ్చు అండ్ ట్రావెల్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టేకెన్ ది స్విస్ ట్రావెల్ పాస్. స్విస్ ట్రావెల్ పాస్ మనకి మినిమం 3 days నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 4, 6 అట్లా ఫర్దర్ స్లైడ్స్ లో మనకు కనిపిస్తుంది. స్విస్ ట్రావెల్ పాస్ తీసుకోవాలంటే క్లిక్ ఆన్ బై. నౌ స్క్రోల్ డౌన్. ఇక్కడ మనకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి బై నో ఉంటుంది. బై నో కొట్టేస్తే మనకి ఎట్లా బుక్ చేయాలి ఏందని చెప్పి మనకి ఫర్దర్ గా కనిపిస్తుంది. సో దీని స్విస్ ట్రావెల్ పాస్ తీసుకోవడం వల్ల మన అడ్వాంటేజెస్ ఏంటంటే అన్లిమిటెడ్ ట్రావెల్ బై ట్రైన్, బస్ అండ్ బోట్. మనకి ట్రైన్ కానీ, బస్ కానీ, బోట్ కానీ అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ట్రావెల్ అండ్ ద ప్రీమియం పనోరమా ట్రైన్స్. ప్రీమియం పనోరమా ట్రైన్స్ కూడా మనకి అన్లిమిటెడ్ ట్రావెల్ ఉంటుంది. రిజర్వేషన్స్ కావాలంటే ఫీజులు అలాంటివి కట్టుకోవాలి. సర్చ్ చార్జెస్ అలాంటివి మనకి వేస్తారు అన్నట్టు. మనకి రిజర్వేషన్ తో అవసరం లేదు కదా. మనం మన టైం జస్ట్ డైరెక్ట్ వెళ్ళి ప్రీమియం పనోరమా ట్రైన్స్ లో ట్రావెల్ చేయొచ్చు. అన్లిమిటెడ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మోర్ దెన్ 90 towns అండ్ సిటీస్. సిటీస్ లో మనం ఇన్ కేస్ సిటీస్లలో తిరుగుతే టైంలో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ని తీసేసుకోవచ్చు. వాటికి ఎలాంటి ఫీ పే చేయని అవసరం లేదు, టికెట్స్ పే చేయని అవసరం లేదు. ఫ్రీ అడ్మిషన్ టు మోర్ దాన్ 500 మ్యూజియంస్ కూడా ఫ్రీ ఉందట. బట్ చూద్దాం, మాకు టైం ఉంటే తిరుగుతాం, లేదంటే మన ఇటినరీ ఏదైతే ఫస్ట్ మాట్లాడినామో దానికి స్టిక్ అవుతుంది. అవి అంతవరకే చూసుకొని రిటర్న్ అవుతాం. మౌంటైన్ ఎక్స్కర్షన్స్ ఇంక్లూడెడ్.
రెగి స్టోన్స్ అండ్ హోన్ స్టోన్స్ ఇంక్లూడ్ అవుతాయి. డిస్కౌంట్ అప్ టు 50% ఆన్ అదర్ మౌంటైన్ ఎక్స్కర్షన్స్. Discount of up to 50% on the leisure travel offers. Now, yeah, we will go and buy the tickets. So, yeah, travel pass is for 4 days. Now, if you have sign in, yeah, login చేయొచ్చు, లేదంటే కంటిన్యూ విత్ ద గెస్ట్ అకౌంట్ తో కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పినట్లు ఈ పిల్లలకి ఫ్రీ ఉంటది. బట్ 6 to 16 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళని కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళకి ఇంక్లూడ్ చేయకపోతే ఆ, అక్కడ మళ్ళీ వాళ్ళు అలో చేయరు అనుకుంటా. బట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. 6 బిలో ఉన్నప్పుడు వాళ్ళని ఇంక్లూడ్ చేయని అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక శాంపిల్ యూజర్ అంటే జస్ట్ మామూలుగా శాంపిల్ మీకు చూపెట్టడానికి క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్ ప్రైమ్ 0102 1980 అండ్ ఫ్రాన్స్. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ, ఇండియా ఉంటే ఇండియా, ఫ్రాన్స్ ఉంటే ఫ్రాన్స్. అట్లా ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి తీసుకోలేదని మళ్ళీ ఒకసారి ఇస్తారు. సో యా ఫ్రాన్స్. ఇప్పుడు మనకి ఎల్డర్ పెద్దవాళ్ళని ఎంటర్ చేసినప్పుడు ఎలాంటి చెక్ బాక్స్ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న పిల్లలు అంటే 6 to 16 years మధ్యలో ఉన్న కిడ్స్ ని ఎంటర్ చేసేటప్పుడు కిడ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ 02/11/2010 ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేసి ఫ్రాన్స్ అని పెట్టిన ఇక్కడ మనకి టిక్ మార్క్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ టిక్ మార్క్ టిక్ చేస్తే వాళ్ళకి ఫ్రీ అన్నట్టు. టిక్ దిస్ టిక్ మార్క్ ఇఫ్ ద చైల్డ్ is 16 to 16 years. What happened? Okay, email ID problem ఉంది. Okay, let me tick now. Okay, సో ఇది టిక్ ఎలా చేసింది ఇప్పుడు. సో ఈ టిక్ చేసినప్పుడు ఈ కిడ్ కి ఫ్రీ అన్నట్టు. ఇక్కడ మనకి టిక్ ద చెక్ బాక్స్ ఇఫ్ ద చైల్డ్ is 16 years old will be accomplished by the accompanied by a parent at all times. ప్రతిసారి పేరెంట్ అకంపనైడ్ అయి ఉండాలి, అంటే కలిసి ఉండాలి. ద చైల్డ్ ఆటోమేటిక్లీ రిసీవ్స్ ఏ obligatory Swiss family card at the time of purchase and travels with you free of charge. If the child is under 6 years old, you do not need to enter them as a passenger. They can travel free of charge and do not need any Swiss family card. 6 years బిలో ఉన్నప్పుడు మనం ఈ కార్డ్ తీసుకొని అవసరం లేదు, అంటే ఎంట్రీ చేయని అవసరం లేదు. 6 to 16 మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే అంత పెద్దవాళ్ళకి 6 to 16 years ఉన్న పిల్లలకి ఎంటర్ చేసి వాళ్ళకి టిక్ మార్కులు పెట్టుకుంటూ వెళ్ళాలి. యాక్సెప్ట్ కొడితే మనకి పిల్లలకి 0 అని కనిపిస్తుంది. ఈ స్విస్ కరెన్సీలో కనిపిస్తుంది. పిల్లలకి 0 అని కనిపిస్తుంది అండ్ పెద్దవాళ్ళకి కాస్ట్ కనిపిస్తుంది. 4 days తీసుకున్నందుకు పర్ హెడ్ వచ్చి 295 స్విస్ కరెన్సీలో కనిపిస్తుంది. స్విస్ యూరోస్, స్విస్ ఒకటి కాదు. యూరోపియన్ కంట్రీలో ఉన్నా కానీ, యూరోపియన్ యూనియన్ లో అది కలిసి ఉన్నా కానీ స్విస్ అనేది యూరోపియన్ కంట్రీ కరెన్సీ కాదు. సో ఇవి ఒక ట్రయల్ వేద్దాం మనము. కిడ్ కి టిక్ మార్క్ కొట్టకుండా మనము చేంజ్ ది డీటెయిల్ అండ్ వీ విల్ నాట్ టిక్ దిస్ వన్. ఒకవేళ మర్చిపోయారు అనుకో, ఇక్కడ కిడ్ కి హాఫ్ ప్రైజ్ లా పడిపోతుంది. అది మాత్రం జాగ్రత్త చూసుకోండి.
టిక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఇక్కడ టిక్ కొట్టి ప్రొసీడ్ అవ్వండి. సో అప్పుడు మనకి కిట్కి 0 ప్రైజెస్ పడతాయి. పెద్దవాళ్ళకి 295. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ పెరిగిన కొద్దీ ఈ అమౌంట్ కూడా తగ్గదు. ఇది సేమ్గా యాడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో నౌ చెక్అవుట్ చేసినప్పుడు మనకి యాక్సెప్ట్. సో మనకి ఇక్కడ చెక్అవుట్లో అమౌంట్ ఉంటుంది. నౌ జస్ట్ గో అండ్ బై ద అమౌంట్. సో నౌ మనకి ఐ హావ్ రెడ్ ద కండిషన్, టిక్ కొట్టండి. టిక్ కొట్టి క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బై నౌ కొడితే మనకి కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మాస్టర్ కార్డా, వీసా కార్డా అని చెప్పి. వీసా కార్డ్, ఏ కార్డ్ అంటే ఆ కార్డు, మనకి కార్డ్ డీటెయిల్స్ అని తీసుకొని పే చేసేస్తే మనకి ఈ మెయిల్కి టికెట్ వస్తుంది, ప్లస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రింట్ తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము స్విస్ ట్రావెల్ పాస్ తీసుకొని మనం స్విస్ అంతా తిరగవచ్చు అన్నట్టు. సో ఇది మా ఇటినరీ. గుడ్. ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బై బై.